గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి కొన్ని ఎడ్యుకేషనల్ టార్గెట్స్ లైక్ అచీవ్మెంట్స్ కావచ్చు, ఫ్యూచర్లో ఏం చేయాలనుకునేది పెడుతున్నారు. నేను యాజ్ ఎ స్కూల్ ప్రిన్సిపల్గా పిల్లలతో 11th 12th పిల్లలతో ఎస్పెషల్గా మాట్లాడేటప్పుడు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోటివేట్ చేసే టైంలో వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి నా మెయిన్ లైఫ్ అంబిషన్ లేదా గోల్ ఏదని అనుకోవచ్చు వచ్చేసి సివిల్స్ లేదా గ్రూప్ సర్వీసెస్కి వెళ్ళడం. అందుకని నేను నార్మల్ ఏదో ఒక డిగ్రీ కోర్స్ చేసి కోచింగ్ తీసుకుంటూ తర్వాత ఎగ్జామ్స్ రాస్తాననే చాలా మందిలో ఈ ఒపీనియన్ అనేది బాగా నాటుకుపోయింది. నేనేమంటున్నానంటే +1 +2లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వడం ద్వారా అక్కడ ఉండే హార్డ్ వర్క్ కావచ్చు, వాళ్ళు చేసే ఆ పరిశ్రమ రేపు మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ మీరు ఎన్ని సర్వీసులను చూసుకోండి, చాలా సర్వీసులలో పనిచేసే ఎంప్లాయీస్ లేదా ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓన్లీ ఒక 5 to 10% ఆ ఎంప్లాయీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ మాత్రమే నార్మల్ లైఫ్ నుంచి, నార్మల్ ఎడ్యుకేషన్ లైఫ్ నుంచి వచ్చి వాళ్ళు రేపు సెలెక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఈ +1 +2లో మనం చేసే హార్డ్ వర్క్, దాని ద్వారా వచ్చిన సీట్ మనకు ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, వెటనరీ సైన్స్, అగ్రికల్చర్, ఏదైనా మంచి కోర్స్ ఐఐటీస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, అక్కడ వాళ్ళకుండే ఆ ఎక్స్పోజరు, అట్మాస్ఫియరు, ఆ లైబ్రరీ ఫెసిలిటీ చాలా చక్కగా ఉంటాయి. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మనం గ్రాడ్యుయేషన్ చదివి నెక్స్ట్ కనుక మనం సివిల్స్ కనుక వెళ్ళగలిగితే చాలా 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 అనుకూలంగాను ప్లస్ బ్యాలెన్సింగ్గాను ఉంటుంది. అలా కాకుండా నార్మల్గా ఏదో +1 +2 చదివేసి నార్మల్ ఏదో ఒక డిగ్రీ కాలేజీలో చేరి ఒక డిగ్రీ చదివేసి సివిల్స్ కోచింగ్ ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా కానీ అది చాలా కష్టతరంగా ఉంటుంది. అంటే నేనేమంటున్నానంటే మన చుట్టూ ఉండే పరిసరాలు, ఆ నాలెడ్జ్ని మనం ఎక్వైర్ చేసుకోవడం కానీ, మనకుండే రిసోర్సెస్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్లోనే లభిస్తాయి. అది అందరు పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి గ్రాడ్యుయేషన్, ఒక మంచి డిగ్రీని, అది 4 years డిగ్రీ కావచ్చు, ఒక 3 years డిగ్రీ కావచ్చు, ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో మీ పిల్లలను చదివించడం ద్వారా, అక్కడి నుంచి మీరు సివిల్స్కి పంపించడం ద్వారా, కోచింగ్ పంపించడం ద్వారా 90 to 95% రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి దయచేసి ఇలాంటి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మరి లైక్ చేయండి. మీ పిల్లలకి ఎలాంటి కోర్సుల గురించి, అంటే +1 +2 అయిపోయిన తర్వాత ఏ కోర్సులు చేరాలి, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, అలాగనే ఏ కోర్సుకి స్కోప్, అంటే జాబ్ పరంగా కావచ్చు లేదా రీసెర్చ్ పరంగా కావచ్చు, ఎలాంటి స్కోప్ ఉందనే విషయాన్ని నా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. జస్ట్ నాకు మెసేజ్ చేయడం ద్వారానో లేదా నా బయోలో మొత్తం ఇచ్చున్నా నేను అన్ని లింక్స్ కూడాను, లైక్ నా మెయిల్ ఐడి అవన్నీ కూడాను మెయిల్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.